Hello, this is the sixth bilingual video on electricity and magnetism for classes 6 to 10. It can be used by students of class 10 to review and to understand the subject. ఈ వీడియోలో మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు మనము ఎలక్ట్రిసిటీ గురించి ఎలక్ట్రిక్ సెల్ వాడుకొని బల్బుని వెలిగించి మనము నేర్చుకున్నాము. సో వెన్ యూ కనెక్ట్ ద terminals of a cell with connecting wires, the bulb glows and an electric current flows. So it's a flowing form of electricity. So why did we start with that, with cells and bulbs? Because మనం దాంతో ఎందుకు మొదలు పెట్టాము? ఎందుకంటే మన టైమ్స్లో మనకిప్పుడు సెల్స్ చాలా మనకు ఈజీగా దొరుకుతాయి, మార్కెట్లో కొనుక్కోవచ్చు. అండ్ వీఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ ఎలక్ట్రిసిటీ యాజ్ అ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. మనకు పవర్ లైన్స్ మీద ఎలక్ట్రిసిటీ వస్తుంది, మనము ఇంట్లో సాకెట్లో ప్లగ్ పెట్టేస్తే ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. ఓకే, జస్ట్ లైక్ ట్యాప్ వాటర్ మనకి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుంది. సో మనం ఫ్లోయింగ్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీతో మనకు ఎక్కువ పరిచయము. కానీ హిస్టారికలీ మన మనుషులు ముందుగా కనుక్కున్న ఎలక్ట్రిక్ కరెంట్ కాదు, అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. స్టాటిక్ అంటే కదలనిది, ఫ్లో అవనిది, కదలనిది, ఒకే చోట కూర్చొని ఉన్నది. సో ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ is produced when different kinds of materials are rubbed. సో మనకు రుద్దితే, మనకు చలికాలంలో స్వెటర్లు మనం వేసుకున్నప్పుడు తీసేసినప్పుడు చిటపట అని చప్పుడు వచ్చి స్పార్క్స్ కూడా వస్తాయి. దాన్ని మనం స్టాటిక్ అంటాం, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. సో అది మనుషులు దానితో ముందుగా పరిచయం అయ్యారు. అరౌండ్ 550 BC, అంటే 2500 years బ్యాక్, అంత ప్రాచీన కాలంలో కొంతమంది గ్రీక్ సైంటిస్ట్ స్కాలర్స్ ఒక విషయాన్ని గమనించారు. దే అబ్జర్వ్ దట్ యాంబర్ అనే ఒక పదార్థాన్ని రుద్దితే అది వెంట్రుకలు కానీ దారాలను కానీ సన్నగా ఉండే దారాలను లాక్కుంటుంది. ఇట్ అట్రాక్ట్స్ లైట్ మెటీరియల్స్. సో థేలిస్ ఆఫ్ మైలెటస్ అనే ఈ సైంటిస్ట్ పేరు ఈ విషయంలో ఈయన చేశాడు, గమనించాడని చెప్తారు. సో దిస్ వాజ్ అన్ అన్యూజువల్ బిహేవియర్, బికాస్ అంతవరకు వాళ్ళకి తెలిసింది ఏంటంటే మనకు లాగాలి అంటే మనం ఇదేనైనా మనం పట్టి లాగాలి. ఓకే, సో ఫ్రమ్ ఎ డిస్టెన్స్, పుల్లింగ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఇది ద అట్రాక్షన్ ఆఫ్ ద యాంబర్ వెన్ ఇట్ వాజ్ రబ్డ్ వాజ్ అ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ముట్టుకోకుండా లాగే అది యాక్ట్ అయ్యే ఫోర్స్ అనమాట. సో ఇది వింత విషయాలు, క్యూరియాసిటీస్ అంటే వింత విషయాలు, అవి అలాగే ఉండిపోయాయి చాలా వందల ఏళ్ల వరకు. సో ఈ యాంబర్ ఏంటి? యాంబర్ అంటే ఒక yellow కలర్ ట్రాన్స్లూసెంట్ స్టోన్ లాగా ఉంటుంది, స్మూత్ స్టోన్ లాగా ఉండే మెటీరియల్. అది ఏన్షియంట్ టైమ్స్లో, పాతకాలంలో దాన్ని జ్యువెలరీ చేయడానికి వాడుకునేవాళ్ళు. అది అందంగా ఉంటుంది, అది చాలా దూరం వరకు అది దాని వ్యాపారం జరిగేది. ఓకే, సో కానీ మనకు యాంబర్ చాలా రేర్, మనం యాంబర్ వాడము. కానీ మనకు ప్లాస్టిక్, రబ్బర్, గ్లాస్, పీవీసీ ఇవన్నీ మనకు చుట్టుముట్టు ఉన్నాయి కాబట్టి వీటిని వాడి మనము ఎలక్ట్రిసిటీ గురించి నేర్చుకుందాము. సో ఇప్పుడు మనము గ్లాస్ని కానీ ప్లాస్టిక్ని కానీ రుద్దితే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ మనం పేపర్ని చాలా సన్నగా సిజర్స్తో, కత్తెరతో కోసి చిన్న చిన్న బిట్స్ ఆఫ్ పేపర్ మనం తయారు చేసాం. ఓకే, సో ఇది ఒక ప్లాస్టిక్ స్కేల్. మనం దాన్ని ఒక వులన్ క్లాత్తో రుద్దుతున్నాము. వులన్ కానీ అక్రిలిక్, మన స్వెటర్స్ తయారు చేయబడ్డ అక్రిలిక్ కానీ వాడుకోవచ్చు. దాంతో మనం రుద్ది చూడవచ్చు. అలా రుద్దిన స్కేల్కి ఈ పేపర్ ముక్కలన్నీ దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్. సో ద రబ్డ్ స్కేల్, ప్లాస్టిక్ స్కేల్ అట్రాక్ట్స్ బిట్స్ ఆఫ్ పేపర్, లాక్కుంటుంది దూరం నుంచి.
ఇది ప్లాస్టిక్ స్ట్రా, మామూలు స్ట్రా. దాన్ని మళ్ళీ ఉలెన్ క్లాత్తో రబ్ చేస్తున్నాను. ఉలెన్ కానీ అక్రిలిక్తో రబ్ చేయవచ్చు. అది రబ్ చేసినప్పుడు చిటపట అని సౌండ్ వస్తుంది చూడండి. అవి అన్నీ ఎగిరి స్టిక్ అవుతుంది. ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద బిట్స్ ఆఫ్ పేపర్. ఇది పీవీసీ పైప్. ఇది పీవీసీ మనకు వాటర్ సప్లైలో కానీ డ్రైనేజ్ సిస్టంలో మనం ఈ పైప్స్ చాలా వాడుకుంటాం. కామన్గా మనకు దొరుకుతాయి ఇవి. సో దీన్ని ఉలెన్ క్లాత్తో రబ్ చేసి చూడండి చాలా గట్టిగా లాగేసుకుంటుంది. ఇట్స్ పుల్లింగ్ విత్ ఎ లార్జర్ ఫోర్స్. సో దే ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు ద చార్జ్డ్ పీవీసీ పైప్. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక గ్లాస్ మెజరింగ్ జార్ని తీసుకున్నాను. మనకు ఒక గాజుతో చేసిన వస్తువు అవసరము. ఐ హ్యావ్ టేకెన్ ఎ మెజరింగ్ జార్. దాన్ని మంచిగా సర్ఫేస్ ఉంటుంది, రబ్ చేయవచ్చు కాబట్టి. ఇది బోరోసిలికేట్ గ్లాస్. సో అది సిల్క్ బట్టతో దాన్ని నేను రుద్దుతున్నాను. ఐఎమ్ రబ్బింగ్ ఇట్ విత్ ద సిల్క్ క్లాత్. So the glass object rubbed with silk attracts bits of paper. So what have we seen? We have seen that a PVC pipe, plastic scale, plastic straw, all of these objects, when they are rubbed with a woolen cloth or an acrylic cloth, they start attracting bits of paper. Okay, so paper ముక్కలను ఆకర్షిస్తాయి. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ తడి ఉన్న రోజు చేయకూడదు, అది పని చేయదు. ఇట్ హ్యాస్ టు బి డ్రై, పొడిగా ఉన్న వెదర్, పొడిగా ఉన్న అంటే డ్రై డే, వర్షం లేకుండా హ్యూమిడిటీ తక్కువ ఉన్న రోజే ఇది మంచిగా పనిచేస్తుంది. ఓకే, సో పేపర్ ముక్కలే కాకుండా మనము థర్మోకాల్ని చిన్న చిన్నగా కట్ చేసి, థర్మోకాల్ అంటే స్టైరోఫోమ్, మనకు ప్యాకింగ్ మెటీరియల్ వైట్గా వస్తుంది కదా, దాన్ని కూడా మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి అది కూడా అట్రాక్ట్ అవుతాయి. మన వెంట్రుకలు కూడా, మన లూజ్గా ఉన్న వెంట్రుకలు కూడా డ్రైగా ఉంటే అవి కూడా అట్రాక్ట్ అవుతాయి. థ్రెడ్స్, దారాలు కూడా అట్రాక్ట్ అవుతాయి. సో దీన్ని ఎలా అంటామంటే మేము, when rubbed many materials become charged, దాని మీద చార్జ్ వస్తుంది అని అంటాము. ఈ చార్జ్ అంటే ఏంటి అప్పట్లో తెలియదు. ఇది చెప్పాం కదా, చాలా ఒక 2000 ఏళ్ల నుంచి మనుషులకి ఈ సంగతి తెలుసు. కానీ అరౌండ్ 1650 scientists in Europe started studying this phenomenon carefully. దీన్ని చాలా జాగ్రత్తగా స్టడీ చేశారు. ఓకే, అండ్ స్టడీ చేసి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే, రుద్దినప్పుడు ఆబ్జెక్ట్స్ మీద ఎలక్ట్రిక్ ఛార్జ్ అని ఏదో ఒక మార్పు వస్తుంది, దాంట్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ వస్తుంది. సో తెలుగులో దీన్ని విద్యుత్ ఆవేశం అని అంటారు, ఎలక్ట్రిక్ ఛార్జ్. సో దే వర్ నాట్ ష్యూర్ వాట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వాస్. ఈ ఛార్జ్ అనేది ఏంటి అని ముందరలో వాళ్ళకి సరిగా తెలియదు. కానీ ఆ ఎలక్ట్రిసిటీ అనే వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం ముందుగా వాళ్ళు యాంబర్ని వాడుకొని ఎలక్ట్రిసిటీని కనుక్కున్నారు కాబట్టి ఆ గ్రీక్లో యాంబర్కి పేరు దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ అనే వర్డ్ వచ్చింది మనకు. సో ఇలా రుద్దితే జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని మనము ఈ రోజుల్లో మనం స్టాటిక్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అని అంటాం. స్టాటిక్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఇది ఫ్లోయింగ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ కన్నా ఇది వేరు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఇస్ ఎలక్ట్రిసిటీ దట్ డస్ నాట్ ఫ్లో అవ్వదు, అన్లైక్ ఎలక్ట్రిసిటీ దట్ ఈస్ సప్లైడ్ బై ఎలక్ట్రిక్ సెల్. ఎలక్ట్రిక్ సెల్లో నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ మాత్రం ప్రవహిస్తుంది. ఓకే, సో మనము ముందుగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీనే కనుక్కున్నారు. తర్వాత మోర్ దెన్ 100 years later scientists found out
హౌ టు మేక్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ సెల్. ఇప్పుడు సెల్స్ తయారు చేశారు, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకున్నారు. సో ఇప్పుడు మనము ఇక్కడ ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ రబ్డ్, సమ్ మెటీరియల్స్ స్టార్ట్ అట్రాక్టింగ్ బిట్స్ ఆఫ్ పేపర్, హెయిర్, పీసెస్ ఆఫ్ స్టైరోఫోమ్ అండ్ థ్రెడ్స్. సో రబ్ చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఇలా వేరే పదార్థాలను చిన్న చిన్న తేలికగా ఉండే వస్తువులను ఆకర్షిస్తాయి. తర్వాత ద రబ్డ్ మెటీరియల్ బికమ్స్ చార్జ్. సో మనము ఈ ఇది రుద్దిన తర్వాత దాని మీద చార్జ్ వచ్చేసింది అని అంటాం. దిస్ ఇస్ స్టాటిక్ ఎలక్ట్రిక్ చార్జ్. విల్ స్టాప్ హియర్.